సడన్‌గా నీళ్లు ఎక్కువ రావడం వల్ల ఒకడు నీళ్లలో మునిగిపోయాడు. తర్వాత ఇంకొకడు పడవ వేసుకొని కాపాడదామని వచ్చాడు. కానీ "నువ్వు వెళ్ళిపో, నన్ను దేవుడే కాపాడతాడు" అని అన్నాడు. తర్వాత ఇంక కొద్దిసేపటికి ఇంకో మనిషి కష్టపడి వచ్చాడు. "రేయ్ తొందర రారా" అని చెప్పి అడిగాడు. కానీ "నువ్వు వెళ్ళిపో, నన్ను దేవుడే కాపాడతాడు" అన్నాడు. మరికొంతసేపు తర్వాత హెలికాప్టర్ వచ్చింది. "ఏయ్ తొందరగా చెయ్యి పట్టుకోరా, లాగుతాను నిన్ను, నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయి" అన్నాడు. "లేదు, నువ్వు వెళ్ళిపో, నన్ను దేవుడే కాపాడతాడు" అన్నాడు. చివరకు అతడు నీళ్ళలో మునిగి చనిపోయాడు. తర్వాత అతడు దేవుడి దగ్గరికి వెళ్ళి, "నువ్వెందుకు నన్ను కాపాడలేదు? నిన్ను నేను ప్రతినిత్యం పూజిస్తున్నాను, నిన్ను తలుస్తున్నాను, ఎందుకు కాపాడలేదని" ప్రశ్నించాడు. "రే నాయనా, నీకు కాపాడడానికి నేను ఫస్ట్ పడవ రూపంలో మనిషిని పంపించాను, తర్వాత ఇంకో మనిషిని పంపించాను, తర్వాత హెలికాప్టర్ పంపించాను, కానీ నువ్వు రాలేదు. నేను నా రూపంలో కాకుండా మనిషి రూపంలో వచ్చి నిన్ను కాపాడాను, కానీ నువ్వు దాన్ని అంగీకరించలేదు. నా రూపంలో వస్తే నువ్వు తట్టుకోలేవు" అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనుషులే మనిషికి సహాయం చేయాలి.